అలా గడిచిందనమాట ఈరోజు మ్యూజిక్‌తో. నేనైతే ఇప్పుడు వింటర్‌గా ఉంది గదా! అంటే చల్లగా ఉంది. హాట్ బాదం మిల్క్ అయితే చేసి చూపిచ్చాను కదా! ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అండి. నేను వాయిస్ అయితే ఏం పెట్టలేదనమాట. ముందుగా పాలు బాగా కాంచాను, చక్కెర వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కస్టర్డ్ పౌడర్ మిల్క్‌లో కలిపి అలానే వేసేసాను. తర్వాత బాదంలన్నీ నానబెట్టుకొని బాదములు కూడా వేసి అన్నీ దాదాపు 20 మినిట్స్ అలా బాగా ఉడకబెట్టానమాట. మన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కలిపిన పాలైనా లైట్గా వేసుకోవచ్చు, లేదంటే కలర్ రావడానికి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఫుడ్ కలర్ అయినా ఎల్లో యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను అనమాట. మనం ఆ బాదములు నానబెట్టి గ్రైండ్ చేసిన పేస్ట్ అయితే వేసి ఉంటాం కదా, అంత బాగుంటుంది. కావాలంటే నేను షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. ఇంకా తర్వాత వచ్చేసి మా వానికి అయితే హెడ్ మసాజ్ చేస్తున్నాను అనమాట. హెడ్ మసాజ్ అనేది మనిషికి రిలాక్సేషన్ ఇస్తుందన్నమాట. కంపల్సరీ వీక్లీ వన్స్ ఒక్కసారి ఖచ్చితంగా హెడ్ మసాజ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూసారా మా వాడు వీడియో తీస్తున్నానని చెప్పి అటు సైడ్ ఫేస్ పెట్టాడనమాట. అస్సలు ఈ మధ్య వీడియోస్లోకి రావట్లేదు. ఎందుకు రా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, వీడియో తీయకు అంటాడు. అలాగే మా హస్బెండ్ కూడా అంతే, ఇద్దరికీ వీడియోస్ తీయడం నచ్చదు. నేనేనండి బలవంతంగా తీయడానికి ట్రై చేస్తాను విన్నైతే. అక్కడ చూసారా హెడ్ మసాజ్ చేస్తున్నాను నేను. నిజంగా చాలా రిలాక్సేషన్ ఉంటుంది. నిద్ర లేని వాళ్ళకైతే ఇంకా బాగా నిద్ర వస్తుంది అనమాట. నాకు ఇట్లా హెడ్ మసాజ్ చేస్తే బాగుంటుంది. బట్ నాకు చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. పార్లర్లో చేయించుకుందామంటే 500 అడుగుతున్నారండి. వామ్మో 500 పెట్టి నేను చేయించుకోలేను, అసలు నా వల్ల కాదు కూడా అంత అమౌంట్ పెట్టాలంటే. మరి ఏమున్నా ఇంట్లో నాకు టైం కుదిరితే ఖచ్చితంగా 30 మినిట్స్ అయినా ఆయిల్ హీట్ చేసుకొని నేను ఖచ్చితంగా హెడ్కి పెట్టుకుంటాను అనమాట. అంటే నాకున్న టైంలో నేను ఎలా టైం స్పెండ్ చేసుకుంటాను, ఎలా కేటాయించుకుంటాను అనేది, టైం వేస్ట్ అవ్వకుండా ఉన్న దాంట్లో నేనే కేటాయించేసుకొని అలా ఆయిల్ అయితే హీట్ చేసుకొని పెట్టుకుంటానమాట. అదేదో పార్లర్లో పెట్టే అమౌంట్ మన ఇంట్లో మనమే చేసుకున్నామంటే టైం సేవ్ అవుతుంది, మనీ కూడా మిగిలిపోతుంది. అలా అని చెప్పేసి ఇంక నేనైతే మా బాబుకి టైం చిక్కిందంటే ఖచ్చితంగా నేను ఆయిల్ మసాజ్ చేస్తాను. అలాగే ఫేస్కి కూడా అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ అయితే పెడతానండి కంపల్సరీ. ఇంకా మాయిశ్చరైజర్స్ అవంటారా నార్మల్గానే ఉంటాయి. ఇంకా నేనైతే కంపల్సరీ పెడతానమాట. మా వానికి హెడ్ మసాజ్ చేసేతలకి కంట్లో నీళ్ళు వచ్చేసాయంట. ఇంక తర్వాత వచ్చేసి ఇది ఇంకా చాయ్ అయితే పెడుతున్నాను అనమాట. తర్వాత పెట్టేసి అంటే ఆల్రెడీ బాదం పాలు చేసుకున్నాం. నేను వచ్చేసి ఇది చాయ్ కూడా చేసి పెడుతున్నాను అనమాట. ఆ చాయ్ వచ్చేసి ఎవరికో ఒకరికి ఉంటుందిలే, పాలు ఉన్నాయని చెప్పి ఉకి చేసి పెట్టేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఆలూ ఫ్రై అయితే చేశాను. ఎందుకో ఈరోజు ఆలూ ఫ్రైతో రైస్ తినాలనిపించింది. దాంట్లోకి పప్పుచారు అయితే కాంబినేషన్ బాగుంటుంది అనమాట. నేనైతే పప్పుచారు అయితే ఏం చెయ్యట్లేదు, వాయిస్ ఓవర్ ఇద్దామంటే నిజంగా బయట బైక్స్ ఆటోలు పోతూనే ఉన్నాయండి. అసలు డిస్టర్బెన్స్గా ఉంటుంది. అసలు డోర్ వేసినా కూడా బాగా వినిపిస్తుంది. ఇది హౌస్ రోడ్డుకైతే ఉంది. అస్సలు ఇంటి ముందర వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి అన్నమాట. కొంచెం డిస్టర్బ్ అయితే ఏం అనుకోకండి, అర్థం చేసుకోండి. ఇక్కడ చూసారా ఇక్కడ కూడా వీడియో తీస్తుంటే తల దించాడు చూడండి, అసలు దాంట్లో ఎత్తట్లేదు. నేనే అలా తీసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి ఈవినింగ్ 4 అలా అవుతుంది, 3:30 అట్లా. నేను చెప్పాను కదా బాదం పాలు చేసుకున్నానని చెప్పేసి, అవి కొంచెం చల్లగయ్యాకైతే వచ్చి ఇక్కడ తాగుతున్నాను అనమాట. రైస్ కొద్దిగా తిన్నాను, ఆలూ కర్రీతో నిజంగా ఏదో తినాలనిపించింది అలా తిన్నాను అనమాట. ఈవినింగ్ అలా ఇంకా బ్యాల్ అయితే ఎండ వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం అయితే ఎండకు పోసేసి అలా నేను కూడా కొంచెం అట్లా ఎండకు కూర్చొని అలా బాదం పాలు అయితే తాగుతున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అవుతుంది, జుట్టు వేసుకుందామని చెప్పేసి జడైతే వేసుకుంటున్నానండి. ఇంకెలా ఉన్నాయో నా వ్లాగ్స్, కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసి ముందుకు ఎంకరేజ్ చేయండి అబ్బా. ఇంకా యూట్యూబ్ గురించి ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను. ముందుకి చూద్దాం. మన ఛానల్ సక్సెస్ అయితే మంచి కంటెంటే పెట్టాలనుకుంటున్నాను యూట్యూబ్లో. ఇంకా ట్రావెల్స్వి ఏవైనా జర్నీవి కూడా ఖచ్చితంగా పెడతానండి. నా ఛానల్ సక్సెస్ అయ్యేంతవరకు కొంచెం ఇలా వ్లాగ్స్ పెడతాను. సక్సెస్ అయిన తర్వాత మంచివి ఏవైనా కూడా అంటే బయటకు వెళ్ళి ఏవైనా వీడియోస్ తీయడానికి కూడా కొంచెం, ఇప్పుడు మన వీడియోస్ చాలామంది చూసి స్పందిస్తేనే కదా మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా వీడియో తీయాలనిపించేది.
నేనైతే ఈరోజు పూలు అయితే వచ్చాయండి. బయట వెళ్ళి వీడియో తీస్తుంటే పూలు ఆవిడైతే భయపడుతుంది వీడియో తీయకమ్మా అని. అలా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం కూడా తీయకూడదు కదా, అది నిజమే కదా. నేను ఫస్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళని అడుగుతానండి, కానీ ఇక్కడ అవ్వ కూడా వీడియో తీయొద్దని చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది అనమాట. సరే అవ్వ, నీకు ఇష్టం లేనిది తీయనులే అని చెప్పానమాట. మనం బయటికి వెళ్ళి వీడియో తీసేటప్పుడు నలుగురు ఏమనుకుంటారో నిజంగా ఆ భయం కూడా ఉంటుందండి. ఎందుకంటే మనల్ని మనమే తీసుకుంటాం, బట్ వాళ్ళు బ్యాక్ సైడ్ ఏదో ఒక మూల ఖచ్చితంగా పడతారా, అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది నన్ను వీడియో తీయకని. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది అస్సలా ఇష్టపడరు. ఇంకా పోంటే వాళ్ళకి నచ్చంది ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనైతే చూడండి, నేనైతే ఏ ఫేస్ ప్యాక్స్ వాడను, ఏ ఫేస్ క్రీమ్స్ వాడనండి. ఓన్లీ ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ వాడతారు కదా, అలా బదులైతే నేను ఈ క్రీమ్ వాడతాను అనమాట. క్రీమ్ వేసి కొంచెం పౌడర్ అయితే వేసుకుంటాను, లేకుంటే లేదు. యాక్చువల్గా అంటే ఇప్పుడు ఏదైనా బయటికి వెళ్తేనే వేసుకుంటానులేండి, లేకుంటే లేదు. కొంచెం పౌడర్ అయితే అట్లా లైట్గా రాసుకుంటాను అనమాట. ఆ క్రీమ్ కూడా ఎందుకంటే ఇప్పుడు మనకి వింటర్లో కదా ఫేస్ అంతా దట్టిగా ఉంటుందని చెప్పేసి అలా అయితే వేసుకుంటాను. చూడండి, నా డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేసి ఏ ఒక్క క్రీమ్స్ కూడా లేవన్నమాట. ఏవి వాడనండి నేనైతే, ఫేస్కి సంబంధించి ఏవి వాడను. ఇంకా జుట్టుకు కావాలంటే చాలా ట్రై చేస్తానన్నమాట. ఆ దేవుడి దయ వల్ల నా ఫేస్ అయితే బ్లాక్ ఉన్నా బట్ చాలా నీట్గా ఉందన్నమాట. పింపుల్స్ అంట, మచ్చలంట అలా ఏం లేదనమాట, నార్మల్గా ఉంది. నేను ఫస్ట్లో మ్యారేజ్ అయినప్పుడు హెయిర్ అనమాట కర్లీ అని చెప్పేసి చాలా అంటే 3, 4 and 5 years వరకు కర్లీ పెట్టించేసి అంతా చేశానండి. అప్పటి నుంచి హెయిర్ గ్రోత్ అనేది తగ్గింది, బట్ ఇప్పుడిప్పుడే కొంచెం గ్రోత్ అవుతుంది. ఫస్ట్లో అంతా కర్లీ అని చెప్పేసి దాని మీద పడి హెయిర్ అంతా కట్ చేసుకున్నాను అనమాట. నిజంగా ఉన్న జుట్టు కాస్త పోయింది. ఇప్పుడు జుట్టు వేసుకుంటున్నప్పుడు నాకైతే నిజంగా ఇదివరకైతే ఇంకా చాలా తక్కువ ఉండేదండి. ఇప్పుడు చెప్పాలంటే నిజంగా బెస్ట్ అని చెప్పాలన్నమాట. అక్కడ దాకైనా కనిపిస్తుంది. ఇది వరకైతే అసలు జుట్టే లేదు. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా. ఇదిగో ఇక్కడ కూడా మా వాడికి తెలియకుండా తీస్తున్నాను. చూసేసాడనమాట. చూసి అంటున్నాడు వీడియో తీస్తున్నావు కదా అన్నాడు. చూడు అదిగో అప్పుడే ఆ పేసి తెలిసిపోయింది. ఎందుకు ఈ మధ్య అసలు ఇష్టపడతలేడండి వీడియో తీయడానికి.